దేవుని యొక్క వాక్య గ్రంథం నుండి ఈ దిన ధ్యాన భాగము ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఎపిసల్ టు ఫిలిప్పియన్స్. ఒకటవ అధ్యాయము 21వ వచనము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఒకసారి అందరము కలిసి చదువుదామా? రెడీ, 1 2 3 స్టార్ట్. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. కొద్దిమంది చదివినట్లుగా నాకు కనపడదు. అందరూ చదివితే దీనికంటే పెద్ద సౌండ్ రావాలి. సో మాటకు లోబడి అందరూ కలిసి చదువుదాం. 1:21 మళ్ళీ ఒకసారి మొదలు పెడదాం. 1 2 3 స్టార్ట్. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. దిస్ ఈజ్ ద పౌల్ స్టేట్మెంట్. పౌలు యొక్క మాట ఈ మాట. పౌలు అంటాడు ఫిలిప్పీలకు రాసు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని అంటున్నాడు. దీని అర్థాన్ని ఒకసారి ధ్యానించే ముందు ఈ పత్రిక గురించి ఒకసారి మీతో మాట్లాడతాను. బైబిల్ గ్రంథంలో పత్రికలను వాటి తీరును బట్టి కొన్ని పేర్లు పెట్టారు బైబిల్ పండితులు. అందులో ఒక పేరు చరపత్రికలు అంటారు. ఇంగ్లీష్లో ప్రిజన్ ఎపిజల్స్ అంటారు. అంటే చెరలో నుండి వ్రాయబడిన పత్రికలు. పౌలు రోమాలో చెరసాలలో ఉన్నాడు. అప్పుడు ఈ పత్రికలు వ్రాశాడు. ఎఫెసీ పత్రిక, ఈ ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలోమోను పత్రిక, ఇవన్నీ కూడా చెరపత్రికలే. ఇవన్నీ కూడా చెరపత్రికలే, చెరలో నుండి వ్రాసిన పత్రికలే. దేవుని బిడ్డలారా, పౌలు చెరసాలలో ఉండి ఫిలిప్పీలకు ఉత్తరం రాస్తున్నాడు. ఈ ఫిలిప్పీ పట్టణము యూరప్లో ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే యూరప్ ఖండంలో మొట్టమొదట సంఘము స్థాపించబడింది ఈ ఫిలిప్పీ పట్టణంలోనే. మొట్టమొదటిగా యూరప్ ఖండములో దేవుని సువార్త వెళ్ళింది ఈ ఫిలిప్పీ పట్టణానికే. ఈ ఫిలిప్పీ పట్టణము ఒక నది ఒడ్డున ఉంటుంది. మనకు బైబిల్ గ్రంథములో ఓదారంగు పొడిని అమ్మునటువంటి లూదియా కనబడుతుంది. ఆ లూదియా ఈ యొక్క ఫిలిప్పీ పట్టణం సంబంధించిన స్త్రీ. గమనించండి, యూరోప్లో మొదటి విశ్వాసి ఈ యొక్క లూదియా. మొదట సువార్త వెళ్ళినది, సంఘము స్థాపించబడింది ఈ ఫిలిప్పీ పట్టణంలోనే. ఈ ఫిలిప్పీ పట్టణంలో మిలిటరీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎవరు ఎక్కువ ఉంటారు చెప్పండి? మిలిటరీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆనాటి రోమా సామ్రాజ్యంలో రోమాకు ధీటుగా వృద్ధి చెందింది ఈ యొక్క ఫిలిప్పీ పట్టణము. ఇదొక సైనిక స్థావరము.
రోమా పట్టణానికి ధీటుగా వర్ధిల్లింది, అభివృద్ధి చెందింది ఫిలిప్పీ పట్టణము. అక్కడ పౌలు ద్వారా సంఘము స్థాపించబడింది. పౌలు ద్వారా సంఘము స్థాపించబడింది. పౌలు చెరసాలలో ఉన్న సమయంలో ఈ ఫిలిప్పీ పట్టణం వాళ్ళు అందరూ కొంచెం కొంచెం డబ్బులు పోగు చేసి ఎపఫ్రోదితు అనే ఒక యవనస్తుని ద్వారా చెరసాల్లో ఉన్న పౌలు దగ్గరకు డబ్బులు పంపించారు. అయితే ఈ డబ్బులు పట్టుకెళ్ళిన ఎపఫ్రోదితు చెరసాల్లో పౌలును పరామర్శించి సంఘమంతయు ఇచ్చిన డబ్బులు తీసుకుని పౌలుకు అప్పచెప్పిన తర్వాత తిరిగి వద్దామనుకుంటున్న తరుణంలో వ్యాధిగ్రస్తుడయ్యాడు. కొంచెం మరలా తిరిగి ఫిలిప్పీకి రాలేనంత అనారోగ్యం పాలైపోతే ఇప్పుడు ఎపఫ్రోదితును పౌలు చూసుకోవలసి వచ్చింది. ఆ తరుణంలో కొంచెం ఆలస్యమైంది. అక్కడ ఫిలిప్పీ వాళ్ళు కంగారు పడుతుంటే ఆ ఫిలిప్పీ వాళ్ళకి ఈ రెండు కారణాలు బట్టి ఉత్తరం రాస్తున్నాడు. ఒకటేమో, అయ్యా మీరందరూ పంపించిన డబ్బులు నాకు ఎపఫ్రోదితు ద్వారా అందినయి, మీరేం కంగారు పడమాకండి, మీరేమి కంగారు పడమాకండి అని అన్నారు. ఒక పరిస్థితి ఏంటంటే, మా చిన్నప్పుడు మా ఇంటికి ఒక ఆయన వచ్చి వెళ్ళేవాడు. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత మా అమ్మగారు మా నాన్నగారు ఇల్లంతా ఎదిగేవాడు. ఏం మిస్ అయినాయో అని. ఏమండి, ఏమి అంత మంచోడు అని అర్థం, అంత మంచోడు. అగా ఆయన ఇంటికి వచ్చి వెళ్తే ఇంట్లో ఎదుర్కొనేవాళ్ళు. ఏం మిస్ అయింది? సైకిల్ మిస్ అయినా అమ్మయ్య సైకిల్ ఉందలే, రేడియో మిస్ అయినా అమ్మయ్య రేడియో ఉందలే, పలాన్ని మిస్ అయినా అమ్మయ్య అది ఉందలే అన్నట్లుగా ఎదుర్కొని. సరే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పౌలు ఉత్తరం రాస్తున్నాడు, మీరేం కంగారు పడమాకండి, ఎపఫ్రోదితు ద్వారా పంపించబడినవి నా దగ్గర. రెండోది, మీరందరూ పంపించారు కదా, అవి నాకు అందినని ఒక కృతజ్ఞతా ఉత్తరము, ఎపఫ్రోదితు క్షేమంగా ఉన్నాడు అన్న ఎపఫ్రోదితు గురించిన సమాచారం, ఈ రెండు ప్రధాన కారణాలను బట్టి ఉత్తరం రాస్తూ ఉన్నాడు పౌలు చెరసాలలో ఉండి ఫిలిప్పీ సంఘానికి. అయితే టాపిక్స్ ప్రధానంగా అందుకొరకు ఉత్తరం ప్రారంభించిన ఈ యొక్క ఉత్తరము చాలా శ్రేష్టమైన విషయాలతో వ్రాయబడింది. చాలా విషయాలు మాట్లాడాడు. క్రీస్తును పోలి ఉండమంటాడు, మీ సహనమును సకల జనులకు తెలియబడినవ్వండి అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అంటాడు. ఇలాగా అనేకమైన విషయాలు అపోస్తలుడైన పౌలు ఈ ఫిలిప్పీ సంఘానికి వ్రాశాడు. అంటే తన ఆత్మీయ బిడ్డలకు అవకాశం వచ్చింది కనుక కొన్ని ప్రధాన విషయాలు వారితో మాట్లాడుతున్నాడు. ఎటు ఉత్తరం రాస్తున్నాడు కాబట్టి వారిని ఆత్మీయతలో పోషించడానికి వ్రాస్తూ ఉన్నాడు. మా స్నేహితులు ఒక పాస్టర్ గారు ఆయన ఇలా చెప్పారు, గుడ్ ఫ్రైడే నాడు వచ్చారండి, ఆ రోజున అందరూ వచ్చేస్తారు, సంఘంలో అందరూ వచ్చేస్తారు. ఇక నేను ఆ రోజు సెలువు గురించి చెప్పలేదు, నేను మొత్తం ఏం చెప్పానంటే, ఇక ఆ రోజున తాగుబోతుల గురించి మాట్లాడా. ఎందుకంటే అందరూ వస్తారు, మీతో అప్పుడు మాట్లాడడం కుదరట్లా, మీతో అప్పుడు అందరూ రావట్లే. వచ్చిన ఆ రోజైనా తండ్రుల గురించి మాట్లాడాను, తల్లుల గురించి మాట్లాడాను, తాగుబోతుల గురించి మాట్లాడాను. ఇవన్నీ సంఘానికి అవసరం కాబట్టి వీటన్నిటిని ఎత్తి మాట్లాడాను అని చెప్పారు. పౌలు కూడా అదే పని చేస్తున్నాడు. తనకు ఉన్న ఈ శ్రేష్ఠ అవకాశమును, ఉత్తరము వ్రాయవలసిన అవసరత, ఉత్తరం రాసే అవకాశం వచ్చిన తర్వాత అతడు అన్ని విషయాలు ప్రస్తావిస్తూ
విశ్వాసుల యోగక్షేమాల గురించి, విశ్వాసుల ఆత్మీయ క్షేమార్థమును ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు ఈ ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరము రాశాడు. ఫిలిప్పీ పత్రిక వచనము మాట్లాడేది కదా ఒక శ్రేష్టమైన పత్రిక. వచనం మాట్లాడగలిగిన ఒక శ్రేష్టమైన పత్రిక. గమనించండి. అయితే ఇందులో అపోస్తలుడైన పౌలు అంటాడు 1:21లో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఆయన అంటున్న మాటల యొక్క అంతరార్థం ఏదంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అంటే నేను బ్రతకటం క్రీస్తు కొరకే. బ్రతుకుట క్రీస్తే అంటే నేను బ్రతకటం క్రీస్తు కొరకే. ఏమన్నాడు? నేను బ్రతకడం. ఇప్పుడు పౌలు అంటున్న మాట, నేను క్రీస్తు కొరకు ప్రయాసపడుతున్నాను. దేని కొరకు చెప్పండి? క్రీస్తు కొరకు ప్రయాసపడుతున్నాను, బ్రతుకుతున్నాను. బ్రతుకుట క్రీస్తే, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను. చావైతే లాభమే. చావైతే నాకు చావైనా లాభమేనండి, కానీ బ్రతికైనా క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను. ఇప్పుడు ఈ రోజున మన ధ్యాన భాగం ఏదంటే, క్రీస్తు కొరకు బ్రతకటం ఎలా? క్రీస్తు కొరకు బ్రతకటం ఎలా అని ధ్యానించడానికి పౌలు నేను బ్రతుకుట క్రీస్తు కొరకే అన్నాడు కదా. పౌలు క్రీస్తు కొరకు ఎలా బ్రతికాడో కొన్ని మాటలు మాట్లాడుతాను. పౌలు క్రీస్తు కొరకు ఎలా బ్రతికాడో కొన్ని విషయాలు చెప్తాను. అప్పుడు మనం క్రీస్తు కొరకు ఎలా బ్రతకాలో మనకు ఒక ప్యాటర్న్ దొరుకుతుంది. సో పౌలు క్రీస్తు కొరకు ఎలా బ్రతికాడు? క్రీస్తు కొరకు అసలు బ్రతికాడంటారా? బ్రతికితే ఎలా బ్రతికాడు? నీ కొరకే నా జీవితం అంటాం పెళ్ళైన కొత్తలో. నువ్వే నా లైఫ్, నువ్వే నా లైఫ్ అంటారు ఎవరు? ఇప్పుడు భార్యలు లైఫే కాదు, నైఫ్ చూపిస్తున్నారు. ఏంటంట నైఫ్? పురుషులేం తక్కువ కాదులేండి, తరతరాలుగా వాళ్ళది ఆధిపత్యం అయిపోయింది. స్త్రీలు లేచింది మహిళా లోకం అన్నట్లుగా మంచి దూకుడు మీద ఉన్నారు, మంచి దూకుడు మీద ఉన్నారు. కొత్త కొత్త స్టైల్లో చంపుతున్నారు. ఎవరిని? పురుషులు. కొండ మీద నుంచి తోసి ఒకళ్ళు, నిద్ర మాత్రలు గలిపోయి ఒకళ్ళు, ఒక రకంగా రోజుకు వార్త వస్తుంది సీరియల్ లాగా. దేంట్లో? రైట్, సరే. విషయం ఏంటంటే పౌలు క్రీస్తు కొరకు బ్రతికాడు. ఎలా బ్రతికాడు? 3 భాగాలుగా మీతో మాట్లాడతాను. మొట్టమొదటి, ఇతరుల విషయములో క్రీస్తు కొరకు ఎలా బ్రతికాడు. దిస్ ఈజ్ నంబర్ 1. తన శరీర విషయములో క్రీస్తు కొరకు ఎలా బ్రతికాడు. నంబర్ 2. నంబర్ 3, తన వ్యక్తిగత ఆధ్యాత్మిక లేదా ఆత్మీయ జీవితంలో క్రీస్తు కొరకు ఎలా బ్రతికాడు. మళ్ళీ చెప్తాను. ఇతరుల విషయములో క్రీస్తు కొరకు ఎలా బ్రతికాడు. తన శరీర విషయములో క్రీస్తు కొరకు ఎలా బ్రతికాడు. తన ఆత్మీయ జీవిత విషయంలో క్రీస్తు కొరకు ఎలా బ్రతికాడు. ఈ 3 విషయాల్లో క్రీస్తు కొరకు బ్రతికిన విధానాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే గనక మనం ఏమి నేర్చుకుంటున్నామంటే కనుక పౌలు ద్వారా హౌ టు లివ్ ఫర్ క్రైస్ట్ అనే ఒక ప్యాటర్న్ని మనం నేర్చుకుంటున్నాం. క్రీస్తు కొరకు ఎలా బ్రతకాలి. కొద్దిమందికి చేయాలని ఆత్రం ఉంటుంది, కానీ ఎలా చేయాలో అర్థం కాదు. ఎలా చేయాలో అర్థం కాదు.
చేయాలన్న తపన ఉంటుంది. ఆ మధ్యన ఒక పిల్లవాడిని మాతో పాటు ప్రార్థనకి తీసుకెళ్ళి, మైకు పెట్టడం రాదు కానీ చేయాలని ఆత్రం మాత్రం. ఒకసారి ఎక్కడో చూశాడు, చిన్న చిన్నగా మన మీద ప్రాక్టీస్ చేశాడు. మన మీద బదులుగా 2 బాక్సులు ఎగిరిపోయింది, అంటే కాలిపోయింది. 2 బాక్సులు కాలిపోయి మళ్ళీ వాటిని గుంటూరు పట్టుకెళ్ళి లేదా ఒంగోలు పట్టుకెళ్ళి మోసుకుని బాగు చేయించాల్సిన అవసరం వచ్చి. చేయటం కరెక్టే, ఒక విధానములో చేయటం. అందులో భక్తి అనేది మాత్రం ఇక గాడి తప్పడానికి దారి తప్పడానికి వీల్లేదు. ఒకటే ప్యాటర్న్, బైబిల్ ప్యాటర్న్. దేవుడు మనకి ఒక ప్యాటర్న్ని, ఒక విధానాన్ని, ఒక పద్ధతిని నియమించి వ్రాయించి పెట్టాడు. ఇక ఆ పద్ధతి ప్రకారం వెళ్తున్నాడు. అయితే పౌలు దేవుని కొరకు బ్రతుకుట క్రీస్తే, నేను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నానని చెప్తున్నాడు. సాగు అయితే లాభమే కానివ్వండి, కానీ అయితే బ్రతుకటం మాత్రం క్రీస్తు కొరకే బ్రతుకుతాను అని అంటున్నాడు. ఒకవేళ బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను అన్న. అయితే ఎలా బ్రతికాడు అంటే ఈ 3 విధాలుగా బ్రతికాడు. ఒకటి, ఇతరుల విషయములో క్రీస్తు కొరకు ఎలా బ్రతికాడు, తన శరీరము విషయములో క్రీస్తు కొరకు ఎలా బ్రతికాడు, తన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవన విధానములో విషయంలో క్రీస్తు కొరకు ఎలా బ్రతికాడు అనే 3 విషయాలు ఈ దినమున మనం ధ్యానించబోతున్నాం. నెంబర్ 1, మొట్టమొదటిది, ఇతరుల విషయములో క్రీస్తు కొరకు ఎలా బ్రతికాడు అనేది మనం చూద్దాం. ఇక్కడ చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదవండి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణుని చేసి ఆయన ఎదుట నిలువబెట్టాలి. తలలు పైకెత్తాలి. ఇతరుల విషయములో క్రీస్తు కొరకు ఎలా బ్రతికాడో వివరిస్తున్నాను. దానిలో పాయింట్ నెంబర్ 1, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణుని చేసి ఆయన ఎదుట నిలువబెట్టాలని అని అంటున్నారు. ద డిజైర్ ఆఫ్ పాల్ వాజ్, ఆ రోజున ఆయన యొక్క ఆశ ఏంటంటే ప్రతి మనుష్యుని సంపూర్ణుని చేసి దేవుని ఎదుట నిలువబెట్టాలి. అయ్యా, నాకు పరిచయం ఉన్నా, నాకు తెలిసిన, నేను ఎరిగిన, లేదో నాతో కలిసి ఉన్న, నా చుట్టూ ఉన్న వారిని అన్నట్లుగా ఉద్దేశించి ప్రతి మనుష్యుని కుదిరినంత మట్టుకు, నేను చేరగలిగినంత మంది మనుష్యులను సంపూర్ణుని చేసి దేవుని ఎదుట నిలవబెట్టాలి. వారిని దేవుని ఎదుట సంపూర్ణులుగా, లోపము లేని వారిగా, దిద్దబడిన వారిగా, కట్టబడిన వారిగా దేవుని ఎదుట వారిని నిలువబెట్టాలి. దేవుని ఎదుట వారిని ఏం చేయాలి చెప్పండి? నిలువ. ఇతరుల విషయంలో క్రీస్తు కొరకు ఎలా బ్రతుకుతున్నాడంటే, అయ్యా, నాకు చేతనైనంత మందిని, లేదా నాకు పరిచయం ఉన్న వారిని, నా చుట్టూ ఉన్న వారిని, నేను ఎరిగినంత మందిని, నేను చేయగలిగినంత ఎక్కువ మందిని సంపూర్ణులుగా దేవుని ఎదుట, అంటే ఉద్దేశం ఎలాగా సంపూర్ణుడు అవుతాడు? క్రీస్తునందు కదా. క్రీస్తు కలిగిన వారిగా, లోపములు దిద్దబడిన వారిగా, పాపము ఒప్పింప చేయబడిన వారిగా, పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారిగా, ఇలాంటి సంపూర్ణతతో వారిని దేవుని ఎదుట నిలబెట్ట. ఇతరుల కొరకైన వాంఛ ఆయనలో ఉన్నది. ఇతరుల విషయములో దేవుని కొరకు బ్రతుకుతున్నాడు. వారిని దేవుని కొరకు సంపూర్ణులు చేయాలి. ఒక మాట అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. మీ మట్టుకు మీరు దేవునిలో సరిచేసుకుంటూ, సరిచేయబడుతూ ప్రభులో కొనసాగుతుండట సహజమైన విషయమే.
అయితే నా ప్రశ్న ఏమంటే గనుక, నీకు తెలిసిన, నీవు ఎరిగిన, నీ చుట్టూ ఉన్న, నీతో స్నేహ బాంధవ్యాలు కలిగిన, నీవు ఎరిగిన నీ తోటి వారిని సంపూర్ణులుగా చేసి దేవుని ఎదుట వారిని నిలబెట్టాలని ఇతరుల విషయంలో క్రీస్తు కొరకైన వాంఛ ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాను. వారు దేవుల్లో నిలిచి ఉండాలి, వారు దేవుల్లో బలపడాలి, క్రీస్తునందు సంపూర్ణులు చేసి వారు దేవుని ఎదురు నిలబెట్టాలి అని అంటున్నాడు, నిలబెట్టాలని అంటున్నాడు. అపోస్తుల కార్యములు 14:25. అపోస్తుల కార్యములు 14:15. అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము కల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవల్లని మీకు సువార్త కళ్ళు పైకెత్తారు. ఇక పౌలు అంటున్న మాట మీరు టైటిల్కి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇతరుల విషయములో క్రీస్తు కొరకు ఎలా బ్రతుకుతున్నాడు. నేను అంటున్నాడు, అయ్యలారా, లొస్త్రలో మాట్లాడుతున్నాడు ఈ మాటలు. ఏమంటున్నాడంటే, ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగాలని మీకు ప్రకటిస్తున్నాము. ఇతరుల విషయములో పౌలు ఎలా బ్రతుకుతున్నాడు క్రీస్తు కొరకంటే, అయ్యా, ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులోని సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నామయ్యా. ఎందుకు మీకు సువార్త ప్రకటిస్తున్నామంటే, నిన్ను నన్ను సృజించాడే, నువ్వు నిలిచిన ఈ భూమి ఆకాశం సృజించాడే, ఆ సముద్రం అందులో ఉండు సమస్తమును సృజించాడే, ఆ సృష్టికర్త అయిన జీవము గల దేవుని వైపు మీరు తిరగాలని ఆ దేవుని గురించి మీకు చెప్తున్నాను అంటున్నాడు పౌలు. వ్యక్తిగతంగా, శారీరకంగా బంధుత్వం ఏమీ లేదు. తన ఊరో తన గ్రామమో కాదు. తాను ఏ దేవుని ద్వారా రక్షించబడ్డారో, ఎవరు ఈ యొక్క జగత్తుకు కారణమో, ఎవరు పాప విమోచకుడు గుర్తించి ఆయన వైపు ప్రజలను తిప్పాలని అనేకులకు సువార్త ప్రకటిస్తున్నాడు. అనేకు తిరిగిన వారినేమో సంపూర్ణులుగా చేసి దేవుని ఎదుట నిలబెట్టాలని వారి సంపూర్ణ కొరకు ప్రయాసపడుతున్నారు. ప్రజలు జీవము గల దేవుని వైపు తిరగాలి. ఆ తిరిగిన మనుషులు సంపూర్ణులై ప్రభు ఎదుట నిలుచుండాలి. ఈ సంకల్పంతో పనిచేస్తున్నాడు. ఎరుగిన వారినేమో సువార్త వైపుకు, ఎరిగిన వారినేమో సంపూర్ణత వైపుకు నడిపించాలని ఇతరుల విషయంలో క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాడు. ఇదిగో ఇప్పుడు నాకొక ప్యాటర్న్ దొరికింది. ఇతరుల విషయంలో క్రీస్తు కొరకు ఎలా బ్రతకాలంటే, ఎరుగిన వారికేమో దేవుని ఎరుగునట్లు చేయటము, ఎరిగిన వారికేమో సంపూర్ణత వైపుకు నడిపించటం. ఇలాగ దేవుని కొరకు మనం పని చేయాల్సిన అవసరంతో కావాలి. సంపూర్ణతలో ఉండాలి. ఇతరుల విషయంలో క్రీస్తు కొరకు బ్రతికే శైలిని పౌలు మనకు పరిచయం చేస్తున్నాడు. అయ్యలారా, ఆకాశమును, భూమిని, సముద్రమును, అందరి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగాలని మీకేం చేస్తున్నాం? మేము సువార్త ప్రకటిస్తున్నాం. ఇంకో మాట అంటాడు, ఇదిగో ప్రతి మనుష్యుని, ఎరిగిన ప్రతి వాణ్ణి ఇక లోపములు లేకుండా, ఇక ఇబ్బందులు లేకుండా క్రీస్తులో సంపూర్ణులుగా నిలువబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటాడు పౌలు. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగానికి రండి. ఫిలిప్పీ పత్రిక
ఫిలిపియన్స్ 1వ అధ్యాయము ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21 నుండి చదువుతాం. క్రిందకు వచ్చారు. ఏమంటాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఆయనను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్య ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలన నాకు ఆశ ఉన్నది. అది నాకు మరిమేను. అయినను నేను శరీరమందు నిలుచుండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. మరియు ఇటు నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకు నత్యం అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందిన నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందని నాకు తెలియను. ఈ పారాగ్రాఫ్ వివరిస్తాను, జాగ్రత్త వినండి. ఇక్కడ పౌలు అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండుట నాకు మేలు అనిపిస్తూ ఉంది. అదే నాకు ఇష్టంగా ఉంది వాస్తవానికి. కానీ నాకు ఒక గోల్ ఉంది. అదేమంటాడంటే 26వ వచనంలో, క్రీస్తు యేసునందు మీకున్న అతిశయం అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందము పొందు నిమిత్తము నేను జీవించి అంటున్నాడు. నేను జీవిస్తున్నాను ఎందుకంటే, క్రీస్తు కొరకు జీవిస్తున్నాను ఎందుకంటే, మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందము పొందాలని నేను మీ కొరకు జీవిస్తున్నాను అంటాడు. క్రీస్తు కొరకే అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందము పొందాలనేది నా ఆశ. అలాగని మీ కొరకు జీవించట్లా. మీరు విశ్వాసములో వృద్ధి పొందాలి అంటే క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను నేను. అంటే ఆయన కొరకు బ్రతకటం అంటే ఏంటిది? మిమ్ములను ఆయనలో ఆనందింపచేయటం, ఆయనలో లోతుకు తీసుకోవటం, ఆయన వారిగా చేయటం, మిమ్మల్ని ఆయన వారిగా చేయటం కొరకు నేను బ్రతుకుతున్నాను. అంటే ఇతరుల విషయములో క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాడని మనకు అర్థం కావాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చక్కని మాట వాడతాడు పౌలు. ఏమంటాడంటే, అయ్యా వాస్తవానికి నేను చనిపోయి వెడలిపోయి ఉండటమే నాకు ఇష్టం. కానీ నేను మీరు విశ్వాసముందు అభివృద్ధి పొంది విశ్వాసముందు మీరు ఇంకను ఎదగాలని ఆశపడుతున్నాను కదా. ఆ విధంగా నేను చూడాలంటే ఏం చేయాలి? ఆ విధంగా నేను చూడాలంటే నేను జీవించి ఉండాలి. నేను బ్రతికి బోధిస్తే కదా నేను అనుకున్నది సాధించేది. అందుకని క్రీస్తు కొరకు మిమ్మల్ని ఆయనలో సంపాదించాలని ఆశ ఉంది కాబట్టి, అది ఇలా నేను జీవిస్తేనే సాధ్యం కాబట్టి, బ్రతికిది సాధ్యం కాదు కాబట్టి, చనిపోయేది సాధ్యం కాబట్టి, ఇదిగో నాకున్న ఈ లక్ష్యం కొరకు నేను బ్రతుకుతున్నాను. ఏంటి నా లక్ష్యం అంటే, మీరు క్రీస్తులో వృద్ధి పొందాలి, విశ్వాసముందు అభివృద్ధి పొంది ఆనందము పొందాలి. అందుకొరకు నేను బ్రతుకుతున్నాను. నేను చనిపోతే ఈ విధమైనది సాధించడం సాధ్యం కాదు. బ్రతికితేనే ఇదిగో నా ఈ గోల్ని పొందుగా. అందుకోసం బ్రతుకు క్రీస్తులో మిమ్మల్ని సంపాదించాలని ఆశ ఉంది కాబట్టి బ్రతుకుతున్నా. బ్రతుకుంటేనే ఇది సాధ్యపడుతుంది కాబట్టి బ్రతుకుతున్నా. లేదంటే చనిపోయే వాళ్ళ ఇష్టం. నాకు ఇలా ఆశ ఉంది, అది సాధించాలంటే నేనేం చేయాలి? చనిపోయి సాధించలేను, బ్రతికి సాధించాలి. అందుకోసం క్రీస్తు కొరకు నువ్వు లోతుగా సంపాదించాలని నేను బ్రతుకుతున్నాను అంటాడు పౌలు. అవును బిడ్డలారా, ఈ మాట మీకు అర్థమనుకున్నాను. రోజు నీ మాట మరి అర్థం చేసుకోండి. ఇతరుల విషయంలో క్రీస్తు కొరకు బ్రతుకుట. పౌలు ఎలా అంటాడు? ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణుని చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని నేను బ్రతుకుతున్నాను. అయ్యలారా, ఆకాశమును భూమిని సముద్రమును అందరి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు మీరు తిరగవల్లని నీకు స్వార్థ ప్రకటిస్తున్నాము. అయ్యా, మీ విశ్వాసము క్రీస్తునందు అభివృద్ధి పొందాలని, మీరు ఆనందం ఉండాలని నేను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను. నేను బ్రతుకుతున్నానంటే ఇదే కారణము. ఇదిగో ఇతరుల విషయంలో క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాడు పౌలు.
దేవుని ప్రియ సంగమా, క్రీస్తు కొరకు బ్రతకటం అంటే ఇతరులను ప్రభు కొరకు సంపాదించిన వారిని క్రీస్తులో నిలబెట్టిన వారిని సంపూర్ణ నడిపించుట కొరకు జీవించటము, మనము క్రీస్తు కొరకు జీవించటంలో భాగము. అందుకే పౌలు అంటాడు, అయ్యా నేను బ్రతుకుతున్నాను, చనిపోతే ఇది వల్ల కాదు కాబట్టి బ్రతుకు కారణము మీ విశ్వాసం వృద్ధి పొందాలి, మీరు ఆనందం పొందాలి, అందుకు నేను బ్రతుకుతున్నాను అంటాడు. బ్రతుకుట క్రీస్తే అని ఎందుకు బ్రతుకు వివరణిస్తాడు అంటే అర్థమేంటి? ఇప్పుడు బ్రతుకుట క్రీస్తే అని దానికి వివరణిస్తున్నాడు. క్రింద 20వ వచనంలో బ్రతుకుట క్రీస్తు కొరకే. ఎలాగా? ఇదిగో నా విషయం చెప్తానండి. బ్రతుకుట క్రీస్తు కొరకే ఎలాగంటే కనుక మిమ్మల్ని దేవుళ్ళు స్థిరపరచాలని, ఆనందింపచేయాలని, విశ్వాసములో నాటింపచేయాలని నాకు ఆశ ఉన్నది. అందుకోసమే బ్రతుకుతున్నా. మీరు దేవుళ్ళు స్థిరపడాలంటే నేను బ్రతుకుంటే కదా సాధ్యపడి, చనిపోతే సాధించలేదుగా, అందుకు బ్రతుకుతున్నాను. బ్రతుకుట క్రీస్తు కొరకే. మీరు దేవుల్లో స్థిరపరచుట కొరకే నన్ను వేపరుచుకునే బ్రతుకుతున్నాను. క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను. ఇతరులను దేవుని కొరకు సంపాదించి దేవుల్లో నిలువబెట్టి సంపూర్ణ బ్రతుకు నడిపించుట, ఇతరుల విషయంలో మనం క్రీస్తు కొరకు బ్రతుకుట. అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 2, తన శరీర విషయంలో క్రీస్తు కొరకు ఎలా బ్రతికాడు పౌలు. తన శరీర విషయంలో క్రీస్తు కొరకు ఎలా బ్రతికాడు ఒకసారి చూద్దాము. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు ధ్యానం చేద్దాం. 2వ కొరింథీ పత్రిక, కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయము 7 నుండి చదువుదాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకు నిమిత్తము నన్ను నలుగొట్టుకు సాతాను దూతగా ఉంచబడినది. అది నా యుద్ధం నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పిన. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచింది నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఇక్కడ పౌలు తనకున్న పడుతున్న ఒక బాధను గురించి ఇలా వర్ణిస్తాడు. ఏమంటాడు? ఒక ముళ్ళు అంటాడు. 7వ వచనం 3 లైన్లో ఒక ముళ్ళు అని అంటాడు. ఒక బలహీనత అని అంటాడు. ఏమంట? బలహీనత. నాకు కలిగిన ప్రతి బహు విశేషము, నేను అత్యధికంగా హెచ్చిపోకు నిమిత్తం నా శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకు నిమిత్తం నన్ను నలుగొట్టుకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. అది నా ఎదురుని తొలగిపోలు దాని విషయం అమ్మవారు వేడుకు, అందుకు నా కృపణకు చాలు, బలహీనత యందు నా శక్తి నీకు పరిపూర్ణమవుతుంది దేవుడు నాతో చెప్పాను. ఇక్కడ ముళ్ళు అంటున్నాడు. పౌలు ఏమన్నాడు చెప్పండి? తన శరీరంలో ఏముందంట చెప్పండి. ఏముంది? ముళ్ళు. బాధ పెట్టే ముళ్ళు, బాధపడే ముళ్ళు. ముళ్ళు ఎంతగా కోరుకున్నాడంటే 3 సార్లు ప్రార్థన చేశాడంట. ముమ్మారు ప్రార్థించాడు. అవును, మనం ఒకసారి కూడా చేయము. మన కోసం ఎవరైనా ప్రార్థన చేయాలని కోరుకుంటాం. చెప్పండి, పౌలు ఎవరైనా ప్రార్థన చేయమన్నాడా? కొన్ని విషయాలు ప్రార్థన చేయమన్నాడు. ఇతరులు నువ్వు చేయకుండా ఇతరులు చేయమన్నా తప్పని చాలాసార్లు చెప్పాను. నీవు ప్రార్థన చేయకుండా ఇతరులను ప్రార్థన చేయమని చేయడం తప్పు. ముందు నువ్వు చేయి, తర్వాత ఇతరులు చేయమని. పౌలు ముమ్మారు ప్రార్థన చేశాడు. ముమ్మారు ప్రార్థన చేశాడు. ఈ ముళ్ళు తొలగిపోవాలి, బలహీనత తొలగిపోవాలి. ప్రభు అన్నాడంట, అబ్బాయి ఒకటి చెప్తాను, నీకు అర్థం కావట్లేదు పౌలు, నేను ఒకటి చెప్తాను. నీ శరీరంలో ముళ్ళు ఉంది, తొలగిపోవాలని ప్రార్థన. ఇది 3వసారి నువ్వు చేయటం. ఇక ఇన్నిసార్లు చేస్తాను, విషయం చెప్తా విను. మ్యాటర్ ఏంటంటే, ఈ బలహీనత ఉంది కదా, ఈ ముళ్ళు ఉంది కదా,
ఇది ఉంటేనే నా కృప నీ పట్ల అధికంగా ఉంటుంది. ఈ ముళ్ళు ఉంటేనే నా కృప నీ పట్ల అధికంగా ఉంటుంది అని అంటే, ఈ ముళ్ళుంటేనే నా శక్తి నీ మీద అధికంగా ఉంటుంది అని అన్నాడు. పౌలుకు మ్యాటర్ అర్థమైపోయింది. పౌలుకు మ్యాటర్ అర్థమైపోయింది. ప్రభువా, ఈ ముళ్ళుంటేనే, ఈ బాధ ఉంటేనే నీ కృప నా పైగా అధికంగా ఉంది, నీ శక్తి నా మీద అధికంగా ఉంటుందా? అవునయ్యా, అదే చెప్తున్నా. అయితే ఈ ముళ్ళే ఉంచు, ఈ బాధే ఉంచు. ఈ ముళ్ళు ఎంత బాధ పెట్టినా బాధ పెడతా, ఈ బలహీనత ఎంత పెద్దదైనా బాధపడతా. అయితే ఈ ముళ్ళున్నప్పుడే నీ శక్తి, నీ కృప నాపై అధికంగా ఉంటున్నావు కదా, నాపై నీ కృప అధికంగా కావాలి. ఈ ముళ్ళుంటే సాధ్యం కాబట్టి ఈ ముళ్ళు అట్లాగే పెట్టు, నీ కృప నీ శక్తి నా మీద అధికంగా ఉంచు అంటున్నాడు. ఇంకో మాట కూడా అంటాడు, సంతోషిస్తున్నాను అంటాడు. ఎక్కడది? 10వ వచనం చివరిలో చూడండి. ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. 9వ వచనం 3వ లైన్లో చూడండి. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందు సంతోషముగా చేపడతాను. అయ్యా, నా బలహీనత ఉంటేనే, ఈ ముళ్ళుంటేనే నీ శక్తి నా మీద అపరిమితంగా ఉంటుందంటే, ఈ బలహీనత ఇట్లాగే ఉంచు, నీ శక్తి మాత్రం ఆపకుండా నాపై కుమ్మరించు. నా బలహీనత యందు ఇక నేను సంతోషపడతాను. ఒకప్పుడు బాధపడి తీసేమన్నా, కానీ ఈ బలహీనత ఉంటే కానీ నీ శక్తి, నీ కృప నా మీద ఉండదు అన్నావుగా, అందుకని నీ శక్తి, నీ కృప నా మీద అధికముగా ఉండునట్లుగా ఈ బలహీనత అట్లాగే ఉంచు. నా బలహీనత ఎందుకు ఇప్పుడు నేను సంతోషపడతా, ఒకప్పుడు బాధపడ్డా ఇప్పుడు సంతోషపడతా, ఎందుకంటే తద్వారా నీ శక్తి, తద్వారా నీ కృప నాపై అధికంగా ఉంటుంది. ఇప్పుడు తన శరీర విషయంలో క్రీస్తు కొరకు ఎలా బ్రతుకుతున్నాడంటే, ఒక బాధ అనుభవించటము, ఒక ఇబ్బంది ద్వారా వెళ్ళడం, అది దేవుని చిత్తమైతే కనుక, అయ్యా ఇప్పుడు నేను సంతోషంగా ఉంటాను, ఇది నీ చిత్తమా, ఇలా ఉండటం నీకు ఇష్టమా, అయితే పర్లేదు, ఇలా ఉండటమే నీ చిత్తం అయితే కనుక దీంట్లో నేను సంతోషిస్తాను, ముళ్ళు ఉన్న ఆనందంతో జీవిస్తానంటున్నాడు. ముళ్ళు ఉన్న శరీర విషయములో దేవుని కొరకు బ్రతకడం ఏంటంటే, కొన్నిసార్లు కొన్ని దేవుడు అనుమతిస్తాడు. సమ్ టైమ్స్ గాడ్ అలౌస్ సమ్ ట్రయల్స్. అనుమతిస్తాడు కొన్ని శ్రమలు, అనుమతిస్తాడు కొన్ని ఇబ్బందులు, అనుమతించి తద్వారా ఆయన కృప మెండుగా నిలుపుతాడు, తద్వారా ఆయన శక్తి సంపూర్ణంగా నిలుపుతాడు. ఆ బలహీనత నిన్ను బలపరచడానికే, ఆ బలహీనత నువ్వు కృప పొందడానికే. ఇది అర్థమైతే కనుక ఈ ఇబ్బంది ఉన్నా పర్లేదులే, నీళ్ళు ఎక్కువ సంతోషిస్తా, నీ శక్తి నాకు దొరుకుతుంది. కాబట్టి శరీరంలో ముళ్ళు ఉన్న ఇది నీవు అనుమతించిందైతే నీ కొరకు ఈ ముళ్ళుతోనే బ్రతికేస్తా. శరీరములో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా నీ కొరకు బ్రతుకుతాను. ఇదండి పౌలు యొక్క నిర్ణయం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది మీలో? ఈరోజు వాక్యం కొంచెం క్లిష్టమే, యవనస్తులకు కొంచెం బోరింగే. ఏంటిది ఈరోజు చెప్పే వాక్యం? ఏంటో అన్నట్లుగా ఉంటుంది, కానీ లోతులకు వెళ్ళి మాట్లాడవలసిన అవసరం ఉంటా ఉన్నది. మ్యాటర్ ఏంటంటే, నీ శరీర విషయంలో ఎలా దేవుని కొరకు బ్రతకాలి అంటే, కొన్నిసార్లు దేవుడు మన శరీరం ముందు అనుమతిస్తాడు, శ్రమలు, ఇబ్బందులు అనుమతిస్తాడు. అట్లాగని దేవుడు దూరం అయిపోయాడా? అట్లాగని దేవుడు ఎవరిని విడిచిపెట్టేసేటట్లేదు. ఏదో నేర్పడానికో లేదు, శరీరాన్ని బట్టి ప్రభు నీకు అనుమతించాడు, అనారోగ్యము, ఇబ్బంది. అయితే విషయం ఏదంటే కనుక, ఆ అనారోగ్యం ఉంచిన తన శక్తి అపరిమితంగా వచ్చి బలహీనతను సంపూర్ణ చేస్తూ నీ తోడు, ఆయన తోడు నీతో ఉంచుతున్నాడు. అయితే నువ్వు గ్రహించాల్సింది ఏంటి కనుక, ఇది దేవుని కొరకు అనుమతించాల్సి వస్తే దేవుడు అనుమతిస్తే, దేవుని కొరకు భరించాల్సి వస్తే సంతోషముగా నేను భరిస్తాను అన్నటువంటి మనస్తత్వం మనకు కావాలి. శ్రమే అయినా విడువను ప్రభు, ఇది నీ చిత్తమైతే ఈ శ్రమ పడుతూనే నిన్ను స్తుతిస్తాను, ఈ శ్రమ పడుతూనే నిన్ను ఏం చేస్తాను చెప్పండి అన్నట్లుగా ఉండాలి. అనుమతించినప్పుడు అది భరిస్తూనే దేవునిలో సంతోషిస్తూ దేవునికి
శరీర విషయంలో బలహీన పడిపోయిన డేవిడ్ లివింగ్స్టన్ అని ఆయన ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళాడు. మొట్టమొదటిగా వెళ్ళింది ఏజెన్సీ ప్రాంతంలో. ఎక్కడికి చెప్పండి? ఏజెన్సీ. అక్కడ సింహాలు ఉంటాయి. ఇక అక్కడ ఉండడానికి ఎక్కడ అవకాశం దొరకలేదు. ఒక అడవిలో గుడారం వేసుకోవాల్సి వచ్చింది. సేవ ప్రారంభంలో ఇంకా సేవ మొదలు పెట్టకుండానే సింహం ఆయనపై దాడి చేసి ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇదంతా కూడా దెబ్బతినేసి బ్రతుకాలం ఇది ఓచగా మిగిలిపోయింది. ఎవరికి? డేవిడ్ లివింగ్స్టన్. కానీ అలాగే చనిపోయాడు. కానీ ది ఓన్లీ మ్యాన్ హూ బరీడ్ ఇన్ 2 places. డేవిడ్ లివింగ్స్టన్ని 2 చోట్ల పాతి పెట్టారు. ఆయన చనిపోయిన స్వదేశం తీసుకెళ్ళిపోతుంటే ఆఫ్రికా వాళ్ళందరూ బ్రతిలాడారు. అయ్యా, డేవిడ్ లివింగ్స్టన్ గారి గుండె మా కోసం కొట్టుకుంది, మా నల్లోళ్ళ కోసం. ఆ గుండెని ఇవ్వండి, మేము ఇక్కడ పాతి పెట్టుకుంటాం, మిగతా శరీరాన్ని మీరు తీసుకెళ్ళండి. ఆయన గుండె మా కోసం కొట్టుకుంది, క్రీస్తు కొరకు మేము బ్రతకాలని. అప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో ఆ గుండె వేరు చేసి ఆఫ్రికాలో పాతి పెట్టారు. మిగతా శవాన్ని ఆయన అమెరికా పంపించారు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తో హీ వాజ్ wounded, bruised, గాయపరచబడి శరీరం అంతా ఇబ్బంది పెట్టబడిన క్రీస్తు శరీర విషయంలో క్రీస్తు కొరకు బ్రతకడం అంటే ఏంటంటే, శరీరము బలహీనమైనది. వయస్సును బట్టి, స్థితిని బట్టి, బలహీనతను బట్టి అనేకమైన చుట్టుముట్టే అవకాశం ఉంది. అయితే విషయం ఏదంటే, ఇవి ఉన్న క్రీస్తు మనతో ఉన్నాడు, ఆయన కృప మనకు వేడక ఉంటున్నది. అయితే ప్రభువు అనుమతించిన దానిని భరిస్తూ దేవునిలో వీడకాలేదంటే దేవుని నుండి గమనించి దూరం అయిపోక స్థిరముగా నిలిచి సంతోషముతో కొనసాగటము శరీర విషయంలో క్రీస్తు కొరకు బ్రతకటం. ఉండవచ్చుగాక అనారోగ్యము, ఉండవచ్చుగాక శరీర బలహీనత, అయినప్పటికీ క్రీస్తుని విడవకుండా ఆయన కృప విడువక మన పట్ల ఉన్నదని గ్రహించి ముందుకు పోవాల్సిన అవసరం. ఈ బలహీనతతోనే ముందుకు వెళ్తాను. దేవుని బిడ్డలారా, జోనాథన్ ఎడ్వర్డ్స్ అని ప్రపంచంలో నెంబర్ 1 మెసేజ్ అంటారు. ఆ మెసేజ్ సిన్నర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అన్ యాంగ్రీ గాడ్ అని ఒక ప్రసంగం చేశాడు ఆయన. ఏం చెప్పండి? సో ప్రపంచంలో 3 క్లాసిక్ మెసేజెస్ ఇచ్చారు, ఇక టాప్ మెసేజెస్ అని. అందులో నెంబర్ 1 ర్యాంక్ ఏదంటే కనుక ఈ జోనాథన్ ఎడ్వర్డ్స్ ఇచ్చిన మెసేజ్. ఆయన ఒక మనుష్యుడు తన పాపమును బట్టి ఎలాంటి స్థితిలో ఉన్నాడో మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు పట్టుకుని చివరి కొనని ఎలాడుతున్నావు, అది టుపుకుమంటూ జారిపోతావు నరకంలోకి, నీ పరిస్థితి ప్రస్తుతం అట్లా ఉంది అనేది ఆ వర్తమాన సారాంశం. అయితే దేవుని బిడ్డలారా, ఆ వర్తమానము ఆయన చెప్పేటప్పుడు అంట కరెక్ట్గా మొదలుపెట్టి 15 నిమిషాలు అయ్యేసరికి ఎవరు బెంచీల మీద, చెక్క బెంచీల మీద కూర్చుని లేరంట. గట్టిగా చెక్క బెంచులు పట్టుకుని ఏలాడిపోతున్నారంట. వాళ్ళకి ఎంత భయం వచ్చేసిందంటే, ఇక మేము జారిపోతున్నాం, ఇప్పుడు కనుక ఇది వదిలేస్తే నరకంలోకి జారిపోతాం అంత భయం వచ్చేసిందంట. ఇప్పుడు కనుక ఈ చెక్క బెంచులు వదిలేస్తే ఎక్కడ డైరెక్ట్గా జారిపోతాం, నరకంలోకి జారిపోతామేమన్నంత భయం వచ్చేసిందంట. ఎవరికి? సంఘంలో 15 నిమిషాల తర్వాత ఎవ్వరూ కూర్చునిలేరంట, అందరూ ఎలాడుతున్నారంట. అంతటి క్లాసిక్ మెసేజ్ చెప్పాడు జోనాథన్ ఎడ్వర్డ్స్ అనే సేవకుడు. అయితే ఆయన ఒక నత్తివాడు. ఏం చెప్పండి? నత్తి. ఒక వాక్యాన్ని వేగంగా పలుకలేడు, ఆగకుండా ఒక 2-3 మాటలు స్పష్టంగా స్పీడ్గా మాట్లాడలేడు, నెమ్మదిగా కూడబలుక్కుని మాట్లాడతాడు. శరీరమందు బలహీనత ఉన్నది, కానీ క్రీస్తు శక్తి ఆ బలహీనతలోనే సంపూర్ణంగా ఆయన పైన నిలిచి ఉన్నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అంటున్నాను,
కొన్నిసార్లు అనుమతిస్తాడండి. శరీరంలో ఉంటుంది షుగరు, శరీరంలో ఉంటుంది బీపీ, శరీరంలో ఉంటుంది థైరాయిడ్, శరీరంలో ఉంటుంది ఏదో తప్పు. ఎందుకిట్ట చేశాడు, నాకే ఎందుకిట్ట, నేనే ఎందుకిట్ట, అందరికి ఉన్నాయి. అయితే విషయం ఏంటి తెలుసునా, శరీరం ముందు బలహీనత ఉన్న ఆ బలహీనతలో అయినా ఆయన శక్తి నీపై అపరిమితంగా కురమించబడుతుంది. నువ్వు చూడవలసింది నీ బలహీనత కంటే ఆయన యొక్క ఆయన అనుగ్రహించే బలము పైన ఆ శక్తి. ప్రభు అన్నాడు పౌలుతో, పౌలా నీకు తెలియట్లేదు, ఈ ముళ్ళు ఉంటేనే నా కృప నీపై అధికంగా ఉంటుంది, ఈ ముళ్ళు ఉంటేనే నా యొక్క బలము నీపై సంపూర్ణంగా ఉంటుంది. అంటే అయ్యా ఈ బలం తిట్టాగే పెట్టు, ఈ బలం తిట్టాగే ఉండి ఆ కృప వస్తుంది కనుక ఇది తిట్టాగే పెట్టి ఆ కృప రాకి అంటున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభువు అనుమతించినప్పుడు భరిస్తూ ప్రభు కొరకు నిలిచినట అని దాని గురించి. శరీర విషయంలో బలహీనతలున్నా దాన్ని అణుచుకుని ప్రభు కొరకు, అంటే శరీర విషయంలో క్రీస్తు కొరకు బ్రతకడం అంటే ఏంటంటే, శరీరములో ప్రభువు ఒకవేళ ఏదైనా అనారోగ్యాన్ని అనుమతించినా బలహీనపడి ఎందుకు ఎట్లా అనకుండా దాంట్లో మార్గాలు వెతుకుని ప్రభువులో సంతోషించడం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న డాక్టర్ బాబు గారు ఆయన వచ్చారు వాకింగ్. ఆయన 2 కాళ్ళు పనిచేయవు, 2 కాళ్ళు పనిచేయవు. 10th క్లాస్ వరకు బాగానే ఉన్నారు, డాక్టర్ అవుదాం అనుకున్నారు. మీరందరూ సాక్ష్యం విన్నా, అన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ ప్రభు కొరకు పరిగెత్తడానికి నిశ్చయించుకున్నారు. ఆ స్థితిలోనే చేయగలిగిందంతా చేయడానికి ప్రయత్నించారు. అంటే ప్రభువు మనలో ఉంచిన బలహీనతను మైనస్గా చూడకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే, అవసరాన్ని బట్టి మందులు వాడుతూనే, అవసరాన్ని బట్టి ఫుడ్ కంట్రోల్ చేస్తూనే, అవసరాన్ని బట్టి ఇబ్బందుల ద్వారా వెళ్తూనే ప్రభువునందు వేడక ఈ బలహీనతలో అయిన శక్తి మనపై కురమడుతుంది అనుకుంటే కనుక ఆ కృప కొరకు ఆ బలం కొరకు తీసు ప్రభువులో బలంగా ఉండే ప్రయత్నించేద్దాం. అంతేగాని తిట్టేసుకుని మనసులో మనం ఆయాస పడిపోయి, లేదంటే కనుక ఎందుకు ఎట్లా జరిగిందని వ్యసన పడిపోయి, ఇది కాదు క్రైస్తవ ప్రవర్తన. అంటున్నాడు, అయ్యా నీ బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమవుతుంది, అయితే నా బలహీనత అట్టాగే పెట్టు, నీ శక్తి నాకు నా పట్ల పరిపూర్ణ చేయి, అందులో నేను సంతోషిస్తాను అంటున్నాడు పౌలు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. శరీర విషయములో దేవుని కొరకు బ్రతకటం అంటే శరీరం ముందు దేవుడు అనుమతించిన వాటిని భరిస్తూ దేవుని మీద ఆయాస పడకుండా మన జాగ్రత్తల్లో మనం ఉంటూనే ప్రభు కొరకు బ్రతుకున్నట్లుగా, ఆయాస పడక ప్రభుని గమనించండి, మాట్లాడక నిందించక ప్రభు కొరకు చేయగలిగినంత బలమైన పని, బ్రతకగలిగినంత బలంగా ప్రభు కొరకు బ్రతుకుతూ ప్రభువులో సంతోషించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటాయే, ఓ పాపియందు ముల్గుము. ఈ పాట ఒక ఆయన రాశాడు, ప్రపంచంలో అన్ని భాషల్లో తర్జుమైంది. ఇలాంటి 200 పాటలు రాశాడు ఆయన. పేరు మర్చిపోయాను, ఇంగ్లీష్ ఆథరు, అమెరికాలో ఉంటాడు. 200 హిమ్స్ రాశాడు. అప్పటికి ఉన్న పాటలు, ఈయన పుట్టడం బలహీనంగా పుట్టాడు. వాళ్ళ నాన్నగారు ఎత్తుకుని వెళ్ళి చర్చిలో కూర్చోబెడితే అలా బలవంతంగా కూర్చోగలిగేవాడు. ఒకరోజు ఇంటికి వచ్చిన తర్వాత నాన్నగారితో, డాడీ పాటలన్నీ చాలా పాతగా ఉన్నాయి, పదాలని అర్థం కావట్లేదంటే, వాళ్ళ నాన్నగారు అన్నారంట, సరేరా అట్లా అనుకుంటే నీవే అందరికీ అర్థమయ్యేది ఒక పాట రాయొచ్చుగా అన్నారు. నీవే అర్థమయ్యేదిగా, నేనా అని అన్నారు. ఒక రాత్రి ఆలోచిస్తూ ఉంటే, అవును కదా, నేను కూర్చున్నంతకంటే ఏం చేయగలను అని ఆలోచిస్తూ కొన్ని పాటలు రాశాను. క్రమక్రమంగా ప్రపంచం అంతటా విస్తరించిన ఆ పాటలు 200 పాటలు రాశాను. దానిలో చాలా పాటలు తెలుగులో కూడా తర్జుమై, అందుకే ఆ పాట పాడాను. ఇంగ్లీష్లో పాట, ఇంగ్లీష్లో పాట, తెలుగులో, అన్ని భాషల్లో ఆయన పాటలు తర్జుమా అయిపోయాయి. ఒక ఇంగ్లీష్ క్రిస్మస్ పాట అవుతుంది, ఒక మళ్ళీ ఫైట్.
ఒక మాలిఫైఫుల్ జాయ్ఫుల్ అంటే ఒక మాలిఫైఫుల్ జాయ్ఫుల్ అంటే జాయ్ఫుల్ అండ్ రిడెంప్టివ్ సంథింగ్ మర్చిపోతాను. దేవుని బిడ్డలు ఎందుకు మాట చెప్తున్నా అంటే, బలహీనతలో కూడా అణుచుకుని ప్రభు కొరకు బ్రతకటం, శరీరము ద్వారా దేవుణ్ణి ఘనపరచటం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. శరీర అనారోగ్యాన్ని బట్టి బలహీనపడిపోయి దేవుని నిందించేసి ఎందుకు ఇట్లా జరిగింది, అంత సూపర్గా ఉంటే దేవుడు అంత చేస్తే కనుక ఎందుకు ఇట్లా అనకుండా, వయసును బట్టి అనారోగ్యాన్ని బట్టి మనం జాగ్రత్త తీసుకోకపోవడాన్ని బట్టి వచ్చిన ఇవన్నీ ప్రభు అనుమతించాడు. వీటన్నిటిని తీసివేయగలకని ఎందుకు అనుమతించాడు, తీసివేయగలకని ఎందుకో ఉంచాడు. అయితే వాటిని భరించి స్వీకరించి, అసలు ఇది నీ చిత్తమైతే నీ పని నేను తక్కువేం చేయను, నీ కొరకు బ్రతకడంలో తక్కువేం చేయనని ప్రభు కొరకు ఆ బలహీనతలోనే బ్రతకటము, శరీరముతో ప్రభు కొరకు జీవించటం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను. ఏ మాట చూద్దాము. 1 కొరింథీ పత్రిక 9:27 చూడండి. 1 కొరింథీ పత్రిక 9:27, 9:27. గాలిని కొట్టినట్టు నేను పొట్లాడుట లేదు కానీ, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోబరుచుకుంటున్నా. ఏమంటాడు? ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమోనని నా శరీరాన్ని నలగొట్టి ఏం చేస్తున్నాను? లోబరుస్తున్నాను. తలపైకి శరీరాన్ని నలగొట్టి ఎవరికి లోబరుస్తున్నాడంట? ఎరగొట్టి మూల కూర్చోబెడుతున్నాడు. దేన్ని? శరీరాన్ని. ఆయన కళ్ళు మన కళ్ళు వంటివే. ఏమండి? నడుస్తున్న ప్రతిదాని వైపు చూడగలిగినవే, కానీ స్వాధీనపరిచి పక్కన కూర్చోబెడుతున్నాడు. తన కాళ్ళకు పరిగెత్తడం చేతనవు, అనేకమైన విషయాలకు పరిగెత్తగలవు, కానీ వాటిని వచ్చి ప్రభు కొరకు ఒక చోట కూర్చోబెడుతున్నాడు. నువ్వు వెళ్ళే స్థలాలు కాదు అవన్నీ, వాడికి చెప్తున్నాడు. తన చేతులు ప్రతిదానిని తాకగలిగినవే, కాబట్టి వచ్చి ప్రభు కొరకు స్వాధీనపరుస్తున్నాడు. అన్ని తాకడానికి వీల్లేదు. తన నాలుక అనేకమైనవి మాట్లాడగలిసింది, కానీ వచ్చి స్వాధీనపరుస్తున్నాడు. అన్ని మాట్లాడడానికి వీల్లేదు. స్వాధీనపరిచి లేదంటే కనుక వాటిని సాధన చేసి నలగొట్టుకుంటున్నానండి నా శరీరాన్ని. ఎవరికి లోబడేటట్లుగా? దేవునికి లోబడు. శరీరమును లోపరుస్తున్నాను, నలగొట్టి దేవునికి అనుకూలంగా. అయ్యా అంటున్నాడు పౌలు, నేను ప్రకటిస్తున్నా నీతి గురించి, న్యాయము గురించి, తీర్పు గురించి, పాపము గురించి, పరిశుద్ధత గురించి బల్ల గుద్ది బోధిస్తున్నా. బోధించిన తర్వాత ఒకవేళ నేనే భ్రష్టుడైపోతున్నామో అందుకని శరీరాన్ని నలగొట్టి దేవునికి లోబరిచాడు చేస్తున్నా. సహోదరుడా, సహోదరి, శరీర అందాన్ని చూసి పొంగిపోతూ, శరీరాన్ని బలాన్ని బట్టి గర్రబిగిపోతూ నీ శరీరాన్ని ప్రభు కొరకు అణచకుండా ఇష్టానుసారంగా పరుగు పెట్టినట్టు చేస్తున్నామో అనుమతించేస్తున్నావు. ఇష్టం వచ్చింది చూస్తాను, ఇష్టం వచ్చింది చేస్తా, ఇష్టం వచ్చింది మాట్లాడుతాను, ఇష్టం వచ్చేవాడు పొరుగు పెడతాను. నో, యు ఆర్ నాట్ అలౌడ్. పౌలు అన్నాడు, నలగొట్టి లోపల పెడుతున్న దాన్ని. నా కళ్ళు అన్నీ చూడగలవు, నా కళ్ళకి అన్నీ కనపడతాయి, కానీ అన్నీ చూడడానికి ప్రభు అనుమతించడం లేదుగా. నా కాళ్ళు ప్రతి చోటుకు పరిగెత్తగలవు, కానీ అన్ని చోట్ల పరిగెత్తడానికి వీల్లేదుగా. వాటిని ఉంచి వెళ్ళకూడని స్థలాలకు వెళ్లకుండా వాటిని స్వాధీనపరుచుకుంటున్నాను. చేయకూడనివి చేయకుండా నా చేతులను స్వాధీనపరుచు, ఆలోచించవలసిన వాటిని ఆలోచించకుండా నా యొక్క మనసును స్వాధీనపరుస్తున్నాను. మాట్లాడకూడనివి మాట్లాడకుండా నా నాలుకను స్వాధీనపరుస్తున్నాను. నా శరీరాన్ని కంట్రోల్లోకి తెస్తున్నాను.
పౌలు అంటాడు, నలగొట్టి లోపల పెడతాను. ఏమండి, పిల్లల్ని ఏం చేస్తాం? ఈపి విమానం మాత మోగిస్తాం మనం. ఏమంటాం? ఈపి విమానం మాత. నాకు తెలిసి నేను అనుకుంటున్నాను, మనం వాళ్ళని ఒక 100 సార్లు పెడితే అందులో 50 సార్లు వాళ్ళు నిజంగా కొట్టించుకోవడానికి అర్హులు కాదు. నీ కోపానికి నువ్వు కొట్టేవంతే. 50 సార్లే వాళ్ళు చేసిన బట్టి వాళ్ళు కొట్టడానికి అర్హులు, కానీ మనం కొట్టిన 100 సార్లు 50 సార్లు అసలు వాళ్ళు నిజంగా కొట్టబడ్డానికి అర్హులుగా, అంటే కొట్టకూడదు వాళ్ళు నువ్వు. కానీ నీ కోపాన్ని తీసుకోవడానికి ఏం చేస్తాం? నీపు విమానం మొత్తం పంపిస్తాం కదా. ఎందుకు వెళ్ళేవారు అక్కడికైనా ఒకటి బీగుతాం, ఎందుకు చెప్పేవారు అబద్ధం ఒకటి బీగుతాం, ఎందుకు తీసేవారు వాళ్ళ దాన్ని ఒకటి బీగుతాం, ఎరగొట్టి మొదలు కూర్చోబెడతాం. అలాగే మన శరీరాన్ని కూడా ప్రభుకు విరుద్ధమైన వాటికి ప్రయాణించకుండా లోబరచాలి. దేహముతో దేవుని మహిమపరచమంటాడు. ఇదే కొన్ని పదులు అంటాడు పౌలు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువబెట్టి కొనబడిన వారు, మీ దేహముతో దేవుని మహిమపరచాలి. మీరు మీ సొత్తు కాదు, విలువబెట్టి కొనబడిన వారు. దేహము దేవుని ఆలయం, దేహము దేవుని ఆలయం, దేవుని ఆత్మక నివాసం అని మీరు ఎరుగరా? లోబరచు నీ శరీరాన్ని. అవునోయ్, వినబడుతుందా? శరీరము జాగ్రత్తగా ఉండాలి వస్త్రధారణ విషయంలో. ఎ క్రిస్టియన్ షుడ్ డ్రెస్ మోడెస్టీ. క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా హుందాగా దుస్తులు ధరించాలి. స్త్రీలు శరీరం కనబడేట్లుగా దుస్తులు ప్రదర్శించడం దేవుని చిత్తము కాదు. హుందాగా ఉండాలి, శరీరం అంతా కప్పబడి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నాను? దేవుని యొక్క సన్నిధిలో శరీరాన్ని అణుచుకుని పౌలు అంటాడు. 2 మాటలు ఇంకా ఒకటి ఉంది, కానీ అక్కడితో ముగించిన ప్రయత్నం చేస్తాను. శరీర విషయంలో దేవుని కొరకు ఎలా బ్రతకాలంటే, ఒకవేళ శరీరమందు బలహీనతలు దేవుడు అనుమతించినా కొన్నిటిని అనుమతిస్తాడు. వాటిని భరిస్తూనే దేవునిలో వెనుకాడక ధైర్యంతో ముందుకు పోవటము. రెండోది, శరీర అవయవాలు దేవునికి విరుద్ధంగా ప్రవర్తించకుండా, పరిగెత్తకుండా వాటిని లోపరిచి స్వాధీనపరచుకోవటం, శరీరం మందు దేవుని కొరకు జీవించడం. ఈ 2 విషయాలు మనసులో పెడతాయి. ఒకటేమో అనుమతించబడిన అనారోగ్యాల విషయంలో దేవునిలో బలహీనపడక దేవునిలో బలంగా కొనసాగటము. రెండవదేమో మన శరీర అవయవాలు దేవునికి విరుద్ధంగా తిరగకుండా వాటిని లోబరిచి క్రీస్తు కొరకు బ్రతకటం. ఈ 2 శరీర విషయంలో దేవుని కొరకు బ్రతకటం. ఏం చెప్పండి? శరీర విషయంలో దేవుని కొరకు బ్రతకటం. ఇప్పటికి 2 విషయాలు మాట్లాడాను. మొదటిది ఏంటిది? ఇతరుల విషయంలో క్రీస్తు కొరకు ఎలా బ్రతకాలి. రెండోది, శరీర విషయములో క్రీస్తు కొరకు ఎలా బ్రతకాలి. మూడవది, వ్యక్తిగత జీవితం, ఆత్మీయ జీవితం విషయంలో క్రీస్తు కొరకు ఎలా బ్రతకాలి. ఒక 2 మాటలు స్పీడ్గా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 3:14 చూడండి. ఫిలిప్పీ పత్రిక 3:14 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు గురి యొద్దకే ఏమన్నాడు? క్రీస్తు ఉన్నతమైన బహుమానం కావాలని. ఏం కావాలంట? క్రీస్తు బహుమానం కావాలి అని పరిగెడుతున్నాడంట. పౌలు ఎందుకు బ్రతుకుతున్నాడంట? ఆయన ఇచ్చే బహుమానం కావాలని. మనం కొన్నిసార్లు భక్తి ఎందుకు చేస్తాం? మనుషుల కొరకు భక్తి చేస్తాం. తప్పదు కాబట్టి, తల్లిదండ్రులు అడుగుతారు కాబట్టి, పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటారు కాబట్టి. దేవుని కొరకు భక్తి చేస్తే యథార్థంగా చేయగలం. క్రీస్తు ఆ పిలుపుకి దగ్గర బహుమానం ఇస్తాడు. అందుకోసం నేను పరిగెడుతున్నాను. క్రీస్తు ఇచ్చే బహుమానము అని అంటాడు.
ఆ తర్వాత 3:8 వచ్చిన చూడండి. ఆ, ఉమ్, ఉమ్. ఏమంట? క్రీస్తు, క్షమించండి, ఆ, ఆ, అదేనా? ఎపిసీలో చూస్తాం, ఇంకా తేడా వచ్చింది. 3:8 వచ్చిన, రైట్. సో నిశ్చయముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా, ఇందాకేమన్నాడు? క్రీస్తు ఇచ్చే బహుమానం కొరకే భక్తి చేస్తా అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? క్రీస్తు యేసు జ్ఞానము కావాలంటున్నాడు. ఏమన్నాడు? క్రీస్తు యేసు జ్ఞానం కావాలన్నాడు. 3:10 వచ్చిన, ఏ విధము చేతను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడని ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము తలపెట్టింది. క్రీస్తు పునరుద్ధానం బలం కావాలన్నాడు. క్రీస్తు బహుమానం కావాలి. 3:14 వచ్చిన, క్రీస్తు జ్ఞానం కావాలి. 3:8 వచ్చిన, క్రీస్తు పునరుద్ధాన బలం కావాలి. 3:10 వచ్చిన. ఇది వ్యక్తిగతంగా తన పర్సనల్ లైఫ్లో క్రీస్తు కొరకు ఎలా బ్రతుకుతున్నాడంటే కనుక, అయ్యా నాకు ఆ జ్ఞానం కావాలి, అయ్యా నాకు ఆ పునరుద్ధాన బలం కావాలి, నాకు ఆ పిలుపుకు దగ్గర వచ్చే బహుమానం కావాలి. తన వ్యక్తిగత జీవితంలో క్రీస్తు బహుమానం కావాలని, క్రీస్తు జ్ఞానం సంపాదించుకోవాలని, క్రీస్తు ఇచ్చే బలం కావాలని కోరుకుంటూ బ్రతుకుతున్నాడు. తనకు గురుంది. పర్సనల్ స్పిరిచువల్ లైఫ్లో నేను ఏం సాధించాలనుకున్నాను? ఇగో నేను భక్తి చేస్తే ఆయనని మురిపించి ఆయన దగ్గర బహుమానం పొందుకోవాలి. ఇగో నేను భక్తి చేస్తున్నాను కనుక ఆయన ఇచ్చే ఆ శ్రేష్ట దైవ జ్ఞానం పొందుకోవాలి. ఆయన పునరుద్ధార బలం మనకిస్తారు కదా, అది పొందుకొని దేవుని పని చేయాలి. వ్యక్తిగతంగా ఎలాంటి గోల్ కలిగి జీవిస్తాం. ఎందుకొరకు బ్రతుకుతున్నావు? ఏం లేదయ్యా, ఆయనను మెప్పించాలి, ఆ బహుమానం పొందుకోవాలి, ఆయన పునరుద్ధానం బలం కావాలి. ఆయన కొరకు, క్రీస్తు కొరకు. క్రీస్తు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఇవన్నీ మాట్లాడిన మీదట ఒక్క ముక్కలో దాన్ని ముగించాలంటే, పాల్స్ లైఫ్ వాజ్ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్. క్రీస్తు కేంద్రిత జీవితం. మొదట ఏం చెప్పుకున్నాం? ఇతరుల విషయములో క్రీస్తు కొరకు ఎలా బ్రతికాడని చెప్పుకున్నాం. ఒకటి అన్నాడు, అయ్యా ఆ జీవము గల దేవుని వైపు మీరు తిరగాలని మీకు స్వార్థ ప్రకటిస్తున్నామన్నాడు. రెండోదాన్ని, నేను ఎందుకు బ్రతుకుతున్నా? చచ్చిపోవాలందో కానీ ఎందుకు బ్రతుకుతుంది తెలుసా? బ్రతికితే కానీ నేను అనుకున్న సాధించలేదు. ఏం నేను సాధించాలనుకుంది? మీరు విశ్వాసం ముందు అభివృద్ధి పొంది నిలబడాలని నేను కోరుకున్నాను. అందుకొరకే బ్రతుకు. చావైతే లాభమే, కానీ ఇది సాధించే బ్రతకాలి కదా, అందుకొరకు బ్రతుకుతున్నాను. మూడోది, క్రీస్తునందు ప్రతి మనిషిని సంపూర్ణ ఇలా అర్థం చూడకూడదు. క్రీస్తులోనికి రప్పించాలి, వారిని స్థిరపరచాలి, సంపూర్ణత వరకు నడిపించాలి. ఎవరిని? ఇతరుల విషయంలో క్రీస్తు కొరకు ఇలా బ్రతకాలని ఒక, అంటే ఏంటిది? ఇతరులు క్రీస్తులోనికి సంపాదించి స్థిరపరిచి సంపూర్ణంగా చేయటం. క్రీస్తు కొరకు ఇతరులు సంపాదించడం, క్రీస్తు కేంద్రిత జీవితం. నెంబర్ 2, రెండవది ఏమంటే కనుక ఎవరు బిడ్డారా? నెంబర్ 2, తన శరీర విషయంలో క్రీస్తు కొరకు జీవించడం. దాన్ని వంచి దేవుడు అనుమతించిన వాటిలో భరిస్తూ ప్రభు కొరకు బ్రతకటం. శరీరము ద్వారా క్రీస్తును కనపరచడం, క్రీస్తు కేంద్రిత జీవితం. మూడోది, వ్యక్తిగత జీవితంలో ఆయన అంటాడు, క్రీస్తు పునరుద్ధాన బలం కావాలి, క్రీస్తు బహుమానం కావాలి, క్రీస్తు జ్ఞానం కావాలి. ఈ వ్యక్తిగత జీవితం అయ్యా ఎందుకు? ఏం లేదండి, ఆయనను మెప్పించి ఆ జ్ఞానం సంపాదించుకుని ఆ బలం పొందుకుని ప్రకటించాలని ఆశపడుతున్నాను అని తన వ్యక్తిగత జీవితంలో, తన వ్యక్తిగత ఆత్మీయ స్పిరిచువల్ లైఫ్లో ఇలా ఉండాలని కోరుకున్నాడు. ఇది కూడా క్రీస్తుకు సంబంధించింది. క్రీస్తు కొరకితరులు సంపాదించాలని, క్రీస్తు కొరకు శరీరాన్ని వంచాలని, క్రీస్తులో ఈ గోల్ సాధించాలని
క్రీస్తు కేంద్రిత జీవితం జీవించాడు. పౌలు అన్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. బ్రతుకుట క్రీస్తే, క్రీస్తు కొరకే. ఎలా క్రీస్తు కొరకు బ్రతకాలి? మనం క్రీస్తు కొరకు బ్రతుకుదామంటే చర్చికి వస్తే ఇక అదే పెద్ద పని. ఇక భక్తి అయిపోయింది. మనం ఆదివారం చర్చికి వచ్చి వెళ్తే మన భక్తిగా ఇక అయిపోయినట్టే. ఎవడో విన్నారా? అంతే కదా. బాగా సంతృప్తి ఇచ్చేదే మన భక్తి జీవితంలో మనకి. ఆదివారం వచ్చి విని ఇచ్చి అయిపోయింది. ఇదే మన జీవితం అత్యంత సంతృప్తి కలిగించే విషయం. లేదా కొంతమంది చేసే పెద్ద భక్తి అంటే ఇదే టాప్ లెవెల్లో. ఏంటయ్యా నువ్వు దేవుడి కొరకు నువ్వు చేసేదంటే అప్పుడు ఆదివారం వెళ్తా అనేదే ఇక పెద్ద భక్తి. అరే ప్రభు కొరకు ఎంత బ్రతకాలండి మనం. పౌలు ఎంత బాగా ఆయన గోల్స్, ఆయన క్రియలు ఎంత లోతుగా ఉన్నాయి. క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాడు. క్రీస్తు కేంద్రిత జీవితము. అట్టి కృప ప్రభు మనకు దయచేయనుగాక. ఆమేన్. అందరూ తల వంచి ప్రార్థన చేద్దాం. ఉన్న పాటున్న తలలు వంచి చిన్న ప్రార్థన చేద్దాం.